నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం రేపల్ల మండలానికి చెందిన రైతులు తమ పంటలకు జరుగుతున్న నష్టాలపై జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. రేపల్ల మండల పరిధిలో వ్యవసాయ భూముల మధ్యలో ఒక వ్యక్తి సుమారు 20 ఎకరాల్లో రొయ్యల చెరువు ఏర్పాటు చేసి ఉప్పునీటి బోరు బావులు తవ్వించడంతో చుట్టుపక్కల రైతుల పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు తెలిపారు. ఉప్పునీటి ప్రభావం వల్ల భూమి ఉప్పుగా మారి పంటలు సరిగ్గా పండక దిగుబడి తగ్గిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా తమ జీవనోపాధి ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. మేము చిన్న చిన్న రైతులు ఉండేది, ఎకరం 2 ఎకరాల రైతులు. అయితే పక్కనే కొబ్బరిగడ్డ సాయిబాబు గారు అని రైతు, ఆయన మాగాడి చెరువులో రొయ్యల చెరువు తీపిచ్చి మాగాడి జాలలో బోర్లేసి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. వాటి వల్ల మాకు మాగాడికి భూమి సౌడు తేలిపోయి మాగాడి పంటలేదండి. అయ్యే మాకు ఆధారం. కూడా ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చేలేము సార్, అయినా మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. దానివల్ల మేము ఆహారానికి ఇబ్బంది పడుతున్నాము. కూలి చిన్నగా రైతులు అందరూ కూలి చేసుకునేవాడేనండి. ఎవరు రాలేక రౌడీలతో బెదిరించి కొడతామని చెప్పని బెదిరించారు. తర్వాత మిషన్ పెట్టి పని చేస్తామంటే అడ్డు పెడితే తగ్గిస్తామని చెప్పారు. బెదిరిస్తున్నామని వాళ్ళకి అధికారం వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు ఎక్కువ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా చెరువులతోని పక్కనే మాగాడి భూములు కొని ఆ భూములు కూడా చెరువులు తవ్విస్తామని చెప్పని బెదిరిస్తున్నారు. అందుకని కలెక్టర్ గారికి అడ్డు పెట్టుకున్న దగ్గర వచ్చాం సార్. మాది గోడు వినిపించుకొని కొంచెం మాకు న్యాయం చేయవలసిందిగా. అక్కడ దానపాలెం ఏరియాలో పొలం ఉన్నది మాకు అందరికి. మంచి రైతు ఎకరం 6 ఎకరం అవి ఉంటే పండించుకున్నాం సార్. మధ్యలో ఒక రైతు ఒక 20 ఎకరం 5 ఎకరం బాగా చెరువులు చెరువులు వేసేసి మాకు పంటానికి ఇది లేకుండా చేస్తున్నారు సార్. కొబ్బరిగడ్డ సాయిబాబు అని అతను మళ్ళీ కొత్తగా కొన్ని కూడా ఇంకా వేసినవి కాకుండా మళ్ళీ కొత్తగా కొన్ని అవి కూడా వేసేస్తాకి రెడీగా ఉన్నారు సార్. అలాంటివి వేస్తే మాకు తింటాకి ఫుడ్ లేకుండా మా పిల్లలు మేము ఓడిని పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు ఏదైనా న్యాయం చేయబోతారని కలెక్టర్ గారికి వచ్చి అర్జీ పెట్టుకుని మేము ఏదో గవర్నమెంట్ని మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్. కొబ్బరిగడ్డ సాయిబాబు గారికి ఒక 20 ఎకరం వేసి ఉప్పు నీళ్ళు బోర్లు వేసి రీలు వేసి అక్కడ మా పొలాలన్నిటికీ పండకుండా చేస్తున్నారు. ఆ పొలం పడకపోతే మాకు తిట్ట కూడలేదండి. అలాంటి వారికి మేము వెళ్ళి అడిగినా కూడా మాకు ఏ సమాధానం ఉంటలేదు, ఏ స్పందన ఉంటలేదు. మేము వెళ్ళి అడిగే అంత స్కోప్ కూడా ఉండలేదు. మేము పేదవాళ్ళం కాబట్టి దౌర్జన్యంగా ఆయన ఇంకా చేస్తున్నాడు. కొన్నాడు కొన్నాయి కూడా ఇంకా ఈ ఏళ్ళు కొత్తగా చేస్తున్నాడు. ఇప్పుడు మేము దీంట్లో ఎకరం వేస్తే 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ అందులో మాకు 10,000 రూపాయలు ఖర్చు కూడా రావట్లా. 20,000 రూపాయలు అప్పు అయిపోతున్నాం. అవి వేసుకోవాలి, అవి వేసుకోకపోతే మాకు తిన్నట్లా. ఏం చేసేది మాకేం తెలియట్లేదు సార్. వాటి గురించి పై అధికారికి మేము చెప్పుకోవడానికి వచ్చాము. నల్లమడ వాగు వరదల కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు బాధిత రైతులు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత అనేక ప్రభుత్వాల కాలం నుంచి నల్లమడుగు వాగు సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సరైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో చూద్దాం ఇదిగో చేస్తామంటూ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని తప్ప మాకు న్యాయం చేయలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను కలిసి తమ సమస్యను వివరించగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. గుంటూరు జిల్లా పచ్చూరు వరకు గుంటూరు జిల్లా పచ్చూరు వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వరద, రెండోది నీళ్లు. వరదలు వచ్చినప్పుడు ప్రాంతం అంతా మునిగిపోతుంది. 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 10 మండలాల్లో వరద ప్రమాదం ఉంది. ఇది బాగు చేస్తామని చెప్పేసి ప్రతి ప్రభుత్వం చెబుతుంది. అది దాదాపు 9 కమిటీలు, గవర్నమెంట్ కమిటీలు, ఇంజనీర్లు, ప్రఖ్యాతమైన ఇంజనీర్లు కమిటీలు వేశారు. ప్రతి వాళ్ళు కూడా
500 CVLకి అభివృద్ధి చేయండి అని చెప్పారు. ఒక్క గవర్నమెంట్ కూడా ఒక్క కమిటీ రిపోర్ట్ కూడా పూర్తిగా అమలు పరచలేదు. అందువల్ల వరద ప్రమాదం ఇంకా పొంచి ఉంది. మొన్న వచ్చినటువంటి తుఫానికి అనేక చోట్ల గళ్ళు పడినాయి. ఎక్కడెక్కడ గళ్ళు పడింది అన్నీ కూడా ప్రభుత్వానికి లిస్ట్ ఇచ్చాం, అంచనాలు తయారు చేసాం, డబ్బులు వచ్చిన తర్వాత చేస్తామంటున్నారు. కానీ ఇంతవరకు కూడా తట్టడి మట్టి పోసినటువంటి ఉదాహరణ లేదు. రెండవది ఏంటంటే గుంటూరు ఛానల్ పొడిగించాలని చెబుతున్నాం. దాని పేరు గుంటూరు ఛానల్ కాదు, పెదనందిపాడు హై లెవెల్ ఛానల్. బ్రిటిష్ వాళ్ళు చెప్పి పెట్టారు పెదనందిపాడు హై లెవెల్ ఛానల్ అని. 1935లో 36లో ప్రణాళికలు రచించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి దిక్కుమాల ప్రభుత్వాలన్నీ కూడా అందరూ చేస్తామంటున్నారు. కానీ ఒక్క ప్రభుత్వం కూడా చెరువులోకి నీళ్ళు వచ్చేటట్టుగా, తాగడానికి మంచి నీళ్ళు వచ్చేటట్టుగా చేయలేదు. చేయమని చెప్పి అడుగుతున్నాం. ఏదో అప్పుడు రూపాయి ఇచ్చి ఓ 4 సర్వేలు చేసి బాపట్ల పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు తమపై విధిస్తున్న టోల్ ఛార్జీలు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టరేట్ కు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి సూర్యలంక బీచ్ కు ప్రయాణికులను తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే సమయంలో ప్రతిసారి 30 చొప్పున టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తమ ఆదాయం తగ్గిపోయిందని, దీనికి తోడు ఈ టోల్ ఛార్జీలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని, జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. నేను ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. బాపట్ల సూర్యలంక ఆటోల గురించి కొంచెం టోల్ గేట్ వసూలు చేస్తున్నారు. దానిపై మీద కొత్తగా ఆఫీస్కి వచ్చాను. ఇక్కడ కింద ఫ్లోర్లో నీళ్లు ఉండడం వల్ల కాలు జారి కింద పడ్డాను. దానివల్ల మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి కట్టుకట్టించుకొని మళ్ళీ వచ్చాను సార్. వస్తే సార్ గురించి మాట్లాడారు. 30 రూపాయలు టోల్ గేట్ గురించి వసూలు చేస్తున్నాను సార్. దాని మీద మాట్లాడటం కోసం వచ్చాను. ఆటోకు సూర్యలంక ఆటో టోల్ గేట్ పెట్టి దాని దగ్గర 30 రూపాయలు వసూలు చేస్తున్నారు సార్. మేము పార్కింగ్ చేసేవాళ్ళం కాదు, ఇంపోర్ట్ చేసేవాళ్ళ దగ్గర కూడా ఇబ్బంది పడుతుంది సార్. నేను ఆటో డ్రైవర్. మేము రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్. మేము బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్లు దింపడానికి సూర్యలంక బీచ్కి వెళ్తూ ఉండగా ఆంజనేయ స్వామి గుడి కాడ టోల్ గేట్ అనేది పెట్టి అన్యాయంగా మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాం సార్. అక్కడ మేము హరితా రిసార్ట్స్ వరకు పోయినంత వరకు మాకు పర్మిషన్ కావాలని మేము అడుగుతున్నాము. ఆంజనేయ స్వామి గుడి కాడే ఆపి అవసరమైతే ప్యాసింజర్లు దింపేసి వెళ్ళిపోండి, అంతేగాని అని చెప్పేసి వాళ్ళు డబ్బులు కట్టంటే పంపించడం లేదు సార్. ఇది టోల్ గేట్ అనేది సూర్యలంక అక్కడ లేదు. పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడానికి వాళ్ళకి పోలీస్ స్టేషన్ అవతల పక్క ప్లేస్ ఇచ్చారు. వీళ్ళు పార్కింగ్ వసూలు చేసుకోవాలన్నప్పుడు పార్కింగ్లోకి వచ్చిన బండి దగ్గర నుంచి డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి. కానీ వీళ్ళు అన్యాయంగా రోడ్డు టోల్ గేట్ లాగా పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. డిసెంబర్లో రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్ గారు వస్తేనే వాళ్ళ బండి కూడా ఆపి డబ్బులు వసూలు చేయడానికి కోసం ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా మాట్లాడదామని చెప్పారు. మేము అర్జీలు పెట్టాము, ఎమ్మెల్యే గారిని కలిసాము, ఎంపీడీఓ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము. కానీ మా సమస్య పరిష్కారం కావట్లేదు. ఇది అన్యాయంగా పాటలో కూడా లేని విషయాలు, పాటలో కూడా పార్కింగ్ ప్లేస్లో పెడితేనే డబ్బులు వసూలు చేసుకోమని ఉంది. వీళ్ళు కేవలం దౌర్జన్యంగా మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కలెక్టర్ ఆఫీస్కి వస్తే బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం ఇంకలలో ఆదర్శ హైస్కూల్ నందు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డిఎస్పీ మహోద్ మెయిన్ సూచనలతో జయరాడ ఇంకొల్లి శక్తి టీం విద్యార్థులకు గుడ్ బ్యాడ్ టచ్లపై, అదేవిధంగా మహిళలు చిన్నారులపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు అవగాహన కల్పించారు. కాబట్టి ఆ మనకి మనం కాబట్టి ఈ చిక్కుడు తెలియకోండి. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శక్తి టీం అనేది స్టేట్ వైడ్ గా ఏర్పాటు చేశారు. స్టేట్ వైడ్ గా 164 శక్తి టీమ్స్ ఉన్నాయి. అందులో మన జిల్లాకు వచ్చేసి 5 శక్తి టీమ్స్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐగా పనిచేస్తున్నాను. మా టీంలో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, 2 ఉమెన్ టీసీలు, ఒక కానిస్టేబుల్ 5 ఉంటాం. మేమంతా కూడా ఏంటంటే స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్, ఎక్కువ మహిళలు పనిచేసే మార్క్స్ వాటి కాడికి వెళ్ళి మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు మోసపోకూడదు, డేస్ వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు, వాళ్ళకి రెమెడీ ఏంటి అనేటువంటి దాని మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంటాం.
ఆ భాగంలో ఈరోజు ఈ యొక్క ఆదర్శ స్కూల్లో పెద్దలు వచ్చాము. రెస్పెక్ట్ మేడం గారు సార్ కూడా చక్కగా సహకరించారు. ఓకే అర్థం అయిపోయింది. ఈ శక్తి టీం అనేది ఒకసారి మధ్యలో కర్మ సింబల్ ఏంటి చెప్పండి. వెరీ గుడ్. ఏది మదర్ చిల్డ్రన్, అవునా? తల్లి ఒక కొడుకు. శక్తి యొక్క సింబలే ఒక తల్లి తన ఒడిలో. నాగపౌర్ణమి సందర్భంగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో వాసవి కళ్యాణ మండపం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం వాసవి క్లబ్ మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నగా ఓం ప్రకృతే నమః ఓం విద్యుతే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూతహితప్రదాయే నమః ఓం శక్రాయే నమః ఓం విభూతియే నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మకాయే నమః ఓం నమః ఓం పద్మాయ నమః ఓం పద్మాయ నమః ఓం సుచయ నమః ఓం స్వాహాయ నమః ఓం స్వదాయ నమః ఓం శివాయ నమః ఓం గణ్యాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం లక్ష్మీ రాజా దళితస్థల శోభిత భువచంద్ర కలంకాభా మృగలాభిషేషక వర్షలక్ష్మీ పరివాహ జలంబీనావలోచన నవచంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ బాసుర కర్ణపూర మనోహర తపనోడుక మండల పరిభావి కమోలగు పాడి పరిశ్రమ దేశానికి వెన్నెముక లాంటిదని బాపట్ల ఏరియా పశు అభివృద్ధి సహాయ సంచాలకుడు డాక్టర్ వి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కర్లపాలెం మండలం పెద్దగులపాలెంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ మరియు పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేకర్ దూడల అందాల పోటీలు నిర్వహించారు. ఇది డాక్టర్ సిహెచ్ చలపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన దూడల రైతులకు బహుమతులను అందించారు. మేము అంతకంటే ఎక్కువ కలిసి నడుస్తాం. మాకు ఏం అవసరం లేదు. మీ గురించి మేమేమి ఆశించేది ఉండదు. మా సొంత ఖర్చులతో చేస్తామని కూడా సభాముఖంగా చెబుతున్నాను. మనుషుల హాస్పిటల్కి కూడా ₹1 చేసి స్థలం ఇచ్చాను నేను. అక్కడ హాస్పిటల్ అనేది కష్టం తొందరలో జరిగింది. అదే విధంగా సారు కూడా మంచి హాస్పిటల్కి రెడ్డి గారికి మధ్యాహ్నం వేరే మీరు కొట్టండి సార్, కొడతాం. మీరు కూడా కొట్టండి. మీరు కొట్టండి ముందు. ఫస్ట్ మీ ఊరు చీను దూరం తీసుకొచ్చి అవసరం లేదు కానీ చాలా ఆపండి. ముఖ్య అతిథిగా విజేసినటువంటి తమిళ భాస్కరరావు గారిని వేదిక మీదుగా కావాల్సిందిగా కోరటమే. నెక్స్ట్ మన క్యాంప్ వచ్చినటువంటి తమిళ రాజు గారిని
కూర్చుని అన్నీ ఎక్కువ వాడు బాగా జిల్లాలో నిర్వహించనున్న 10th ఓపెన్ ఇంటర్ పరీక్షలు సక్రమంగా పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, తాగునీరు, ఫ్యాన్లు, లైటింగ్, శౌచాలయ వంటి వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని కోరుతూ అధికారులు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ సూచించారు. మీకు తెలుసు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మనకు మార్చ్ నెలలో మొదలవుతున్నాయి. దాంతో పాటు ఓపెన్ స్కూల్ APOSS ఇక్కడ ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఓపెన్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో మార్చ్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ సీజన్. ఇది రొటీన్ ప్రొసీజర్ మనకు తెలుసు. కాకపోతే ఎక్కడ కూడా లోపదోషాలు లేకుండా అందరూ చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఎస్పెషలీ ఎవరు మనకు ఈ క్వశ్చన్ పేపర్స్ ని స్టోరేజ్ పాయింట్స్ అంటే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు, తర్వాత రిటర్న్ డిపాజిట్ చేసేవాళ్ళు ఎవరున్నారు, దే షుడ్ బి రెస్పాన్సిబుల్ ఆఫీసర్. దయచేసి చూసుకోండి. యూ పిక్ దెమ్ అప్, గెస్టెడ్ ఆఫీసర్ ని పెట్టండి. మార్నింగ్ సెట్ కాన్ఫరెన్స్ లో మీరు చెప్పాలి, రేపు ఈ రోజు నైట్ మీ క్వశ్చన్ పేపర్ వస్తుంది, రేపు మార్నింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ సెట్ కాన్ఫరెన్స్ లో ఏం జరిగింది, ఎక్కడ ఉంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ టేక్ పర్సనల్ కేర్. సిమిలర్లీ తహసీల్దార్స్ మీరు సెక్షన్ 144 పాత CRPC ప్రకారం మీరు ఇవ్వడం. తర్వాత ఆల్ తహసీల్దార్స్ will inspect the examination centers. Officers will inspect. District Education Officer will inspect. RDOs will inspect. I will also inspect. Every day I will inspect one center. ఆ షెడ్యూల్ ప్రకారం మనకు 2nd మార్చ్ నుంచి ఏముంది, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క మండలంలో నేను వస్తాను. అప్పుడు ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి స్పిక్ అండ్ స్పాన్. లైక్ మెడికల్ క్యాంప్, DMHO వారి తరఫు నుంచి యూ హావ్ టు పుట్ మెడికల్ క్యాంప్. ANMs ఉండాలి, అక్కడ వాటర్ ఉండాలి, తర్వాత పోలీస్ ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి స్పిక్ అండ్ స్పాన్. ఇఫ్ ఐ ఫైండ్ ఎనీబడి దట్ ఐ విల్ సస్పెండ్ దెమ్. లెట్ us be very clear. So that's regarding examination. Anybody any questions? బాపట్లలో ఈ రోజు బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన సంఘటనలో వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు మరియు సంబరాలు రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి ప్రతీక అని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దుర్మార్గమైనటువంటి భాషని వాళ్ళు వాడగలం చాలా సిగ్గుచేటు. యథా రాజ తథా ప్రజ అనేటువంటి విషయాన్ని మరొకసారి వాళ్ళు రుజువు చేసుకున్నారు. చట్టసభలో స్త్రీలను అవమానపరిచినప్పుడు చిరుమందహాసం చేసిన వారి నాయకుడి యొక్క ప్రవర్తనను జ్ఞాపకం చేసుకుంటే ఆయన అనుయాయుల ప్రవర్తన మరొక రకంగా ఉంటుంది అని మనం ఆశించడం కూడా తప్పే అని నేను భావిస్తాను. ఆ పార్టీయే ప్రజాస్వామ్యానికి అవమానకరమైనటువంటిది. ఆ పార్టీ మనుగడే ప్రజాస్వామ్యానికి అవమానకరమైనటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకులు వారు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, మరెక్కడ ఉన్నా ఒక పరిమితమైనటువంటి భాష, బాధ్యతాయుతమైనటువంటి భాష వాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కనీసపు ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి దుర్భాషలు, చట్టసభల్లో స్త్రీలను అవమానపరిచేటువంటి దుర్మార్గమైన మనం చూస్తున్నాం గత 2 రోజులుగా రాష్ట్రంలో మళ్ళీ అరాచకత్వాన్ని పైకి తేవాలనే ప్రయత్నం మళ్ళీ మొదలైంది. ఒక లేని అంశాన్ని, అది అబద్ధం అని తెలిసిన అంశాన్ని తీసుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎలా పడితే అలా దూషించడం అనేది ఆ వ్యక్తులకే సరిపోయేది. పొరపాటు ఏంటంటే 2019లో వీళ్ళని నమ్మి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్
ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇస్తే ఈ భాషతోటే ఇలాంటి చర్యలతోటే దాన్ని 11 తెచ్చుకున్నారు. మధ్యలో సంఖ్య పోయింది. ఈసారి ఖచ్చితంగా 2029లో ఆ రెండిట్లో ఒక్కొక్కటి పోతాయి. ఎందుకంటే మన భాష బాగుండాలి. మనం ఏదో ప్రజాప్రతినిధిగా మనం ఉన్నప్పుడు మనం చూసి తర్వాత నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప ఏదో మనం ఏదో ఒక అలజడి సృష్టించాలి, ఈ రిపోర్టుని డైవర్ట్ చేయాలనే విధంగా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు అందరూ చూస్తా ఉన్నాం. సభ్య సమాజం తలదించుకునే విధంగా సంబరాల రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని అందరూ చూశారు. ఎంత నీచంగా ఒక తల్లిని చెల్లిని. బాపట్ల జిల్లా బాపట్లపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం సమీపంలో బావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన ఆదిశేషు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1-2-2026 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సూచనల మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పెద్దపీట వేశారని తెలిపారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. బావుపూర్ దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నిన్న దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్లో మరి నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దివ్యాంగులకి ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేసి ఈ యొక్క బడ్జెట్లో దివ్యాంగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వాళ్ళకి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు బతకడం కోసం ఒక మంచి పథకాన్ని దివ్యాంగులకి మరి దివ్యాంగు జన్ అనే ఒక పథకంలో దివ్యాంగులకి ఏర్పాటు చేసి ఉంది కేంద్రం. దాంతోపాటు దివ్యాంగులకి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీల్ చైర్స్, సంకకర్రలు, బ్యాటరీ వాహనాలు, చెవిటి మోగ మిషన్లకి మరి ఇప్పుడు కొత్త టెక్నాలజీతో వచ్చిన మిషనరీతో మరి దివ్యాంగులకి టెక్నాలజీ పరంగా కొద్దిగా వారికి ఫ్రీగా ఉండటం కోసం, వాళ్ళు నడవటం కోసం, ఫ్రీగా వినటం కోసం వీళ్ళందరూ కూడా కొత్త టెక్నాలజీ మరి తీసుకొచ్చి ఈ 2 పథకాలు కూడా తీసుకొచ్చి అల్మ్కో ఫౌండేషన్ వారి ద్వారా ఉపకరణాలు కొత్త టెక్నాలజీ. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన PGRS ప్రజా గ్రీవెన్స్ రిటైల్ సిస్టమ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించారు. ప్రజల సమస్యలను సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మాకు సంబంధించిన దాన్ని రద్దు చేసి 500 మంది న్యాయం చేస్తారని చెప్పేసి చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ JNTU కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు బాడీ బిల్డింగ్ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ప్రధాన అతిథిగా వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ P. జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని సూచించారు. పవర్ లిఫ్టింగ్ వంటి క్రీడలు శరీర దృఢత్వానికి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. చేయాలి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇవన్నీ పోలీస్ అంటే చాలా వచ్చుంటాయి, స్పోర్ట్స్ లో బాగా అన్ని తెలుసుంటాయి అనుకుంటారు.
మేము ఎప్పుడు కూడా గ్రౌండ్కి వెళ్ళలేదు, అసలు ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయలేదు. అసలు స్పోర్ట్స్ అంటేనే చాలా దూరంగా ఉండేవాళ్ళు. మా బ్రదర్ డిపార్ట్మెంట్ లో ఉండడం వల్ల నేను కూడా ఎంసీఏ అయిపోయిన తర్వాత అలా అప్లికేషన్ వేసి అనుకోకుండా వచ్చి డిపార్ట్మెంట్ లో పడ్డాం. తర్వాత వచ్చినప్పటి నుంచి కామన్ తెలుసు. ఆ తర్వాత చిన్నప్పుడు ఎన్నో సినిమాలు చేసేటప్పుడు స్టోర్పురం పోలీస్ స్టేషన్ సినిమా చూసారు, దాంట్లో చిరంజీవి అంటాడు. ఆ తర్వాత నేను ఫస్ట్ పోస్టింగ్ నాకు పల్నాడు సైడ్ చేశాను, నాగచపల్లి ఏరియాలో. ఆ తర్వాత స్టోర్పురంకి ఎస్ఐ వచ్చాను, దాదాపు 1.5 years చేశాను. అక్కడ అందరితో చాలా మంచిగా ఉన్నాను. చాలా వరకు మా మోటివేషన్ చేసి చాలా వరకు మార్చాను, సారా వేయడం, దొంగతనం చేయడం అలాంటివన్నీ. అప్పుడు ఒక ఇంటర్వ్యూ వస్తే అప్పుడు చెప్పాను, దాంట్లో టక్కలు గుర్తొచ్చి అనుకోకుండా ఆ స్టోర్పురం సినిమా చూసి నేను చదివింది, కానీ అదే పోలీస్ స్టేషన్ నుంచి పనిచేస్తానని ఎప్పుడు అనుకోలేదని. అలా అనుకోకుండా ఏమో జరుగుతాయి. ఇప్పుడు కూడా సార్తో కూడా ఒకసారి నేను యూట్యూబ్ వాళ్ళు పనిచేసినప్పుడు సార్తో వచ్చి మా హెడ్ కానిస్టేబుల్ అంటే ట్రాన్స్పరెన్సీగా ఎవరు ఉంటే వాళ్ళు చేయటం అని ఇది గొప్ప విషయం. దీనికి సపోర్ట్ చేసిన టీం అందరికి, సో జడ్జెస్ కి, టీమ్ కి అండ్ పీటీ సార్ కి, మేనేజ్మెంట్ కి, సందీప్ సార్ కి, అందరికి అందరికి పేరు పేరుగా చెప్పలేను, కానీ అందరికి లైక్ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. నేను ఎప్పుడు చెప్పాను ఒకటే, ఇప్పుడు మీరు చదివిన ఏదైతే ఇంజనీరింగ్ ఉందో ఇదే జాబ్ చేస్తారని ఎక్కడా లేదు. సో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇంపార్టెంట్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ గేమ్స్ లోకి వచ్చేప్పటికి ఈ గెలుపోవడం నేర్పుద్ది. జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా పైకి రావచ్చు అనే ఒకే విషయం చెప్పగలిగింది గేమే. ఇవాళ ఓడిపోయిన వాళ్ళు రేపు మళ్ళీ గెలుస్తారు, రేపు గెలిచిన మళ్ళీ ఇంకొకసారి గెలుస్తారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని 3-4 వార్డుల పరిధిలో జనవాసాల మధ్య బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్థానిక ప్రజలు మరియు దళిత బహుజన పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బుద్ధ నిబంధనల ప్రకారం చర్చి, మసీదు, దేవాలయం మరియు పాఠశాలలకు కనీసం 100 మీటర్ల లోపు బార్లు, మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వకూడదు. అయితే ఈ నిబంధనలను బేఖతారు చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ విమర్శించారు. మన భారతదేశంలో ఈరోజు చూడండి ఎంత దారుణం. మన పవిత్రమైన ఈ నెల 19 నుంచి పవిత్రమైన రంజాన్ నెల కొనసాగబోతుంది. ఎందుకంటే రంజాన్ నెల అంటే యావత్ ప్రపంచం చేసుకునే పండుగ. అలాంటి పవిత్రమైన రేపు 19వ తారీఖున స్టార్ట్ కాబోతుంది. ఈ మధ్యలోనే మసీదు పక్కన సరత్ మద్యం షాప్ని టెండర్ వేసి మద్యం షాప్ పెట్టబోతున్నాడు. ఇప్పుడు నుంచి కనీసం 40 అడుగుల దూరంలో వెళ్ళాడు. దీనిని మా దళిత బహుజన పార్టీ, మా ముస్లిం సంఘాలు దీన్ని ఖండిస్తున్నాయి. ఇలాంటి మద్యం షాపులను వెంటనే తొలగించాలని తొలగించే విధంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా సూపరింటెండెంట్ గారు, అలాగే అధికారులకు వెంటనే స్పందించి ఇలాంటి మద్యం షాపుల్ని పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే పవిత్రమైన మసీదు పక్కన కానీ, పవిత్రమైన చర్చిల పక్కన కానీ, పవిత్రమైన గుడిల పక్కన, పిల్లలు చదివిన స్కూళ్ళ పక్కన మద్యం షాపులని తొలగించాలని మా దళిత బహుజన పార్టీతో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, పవిత్రమైన మసీదు ఉంది. ఎందుకంటే ఈ నెల 19 నుంచి పవిత్ర రంజాన్ మాసం కొనసాగబోతుంది. 5 పూటల నమాజు, పవిత్రమైన దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. అలాంటి పక్కన ఇప్పుడు సరతా నేతలు మద్యం షాపు పెట్టబోతున్నాడు. దీన్ని మా ముస్లిం సంఘాలు కానీ, మా దళిత బహుజన ఖండిస్తుంది. ఇలాంటి వెంటనే అధికారులు ఆ పర్మిషన్ రద్దు చేసి ఆ సరతా నేతల మీద అతనికి మద్యం షాపు పవిత్రమైన మసీదు ప్రాంగణంలో ఒక మద్యం షాప్ పెట్టడం చాలా దురదృష్టకరం. మరి మా ప్రభుత్వంలో ఇలాంటి జరగటం దురదృష్టకరం. ఎందుకంటే గత రాక్షస ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దళిత మైనారిటీ వర్గాలకి, ప్రజలకి మంచి జరుగుతుంది. జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు మేము ఖండిస్తున్నాం. ఈ విషయం మేము మా శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మాలకొండయ్య గారి దృష్టికి ఇది వెళ్ళి ఉండదు. వారు ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో సహించడం. మద్యం షాపు పరచూరు గ్రామంతో పాటు నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు స్పష్టం చేశారు. పరచూరులోని జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ భవిష్యత్తుపై తనకున్న ప్రణాళికలను ప్రజలతో పంచుకున్నారు. పరచూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం 10 నుండి 12 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇక్కడ ఒక 100 పడగల ఆసుపత్రి, 20-30 పడగల ఆసుపత్రి కొన్ని వేల మందికి ప్రతి సంవత్సరం నేను లెక్కేస్తే 12 నుంచి 14 కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదాయం పట్టణం నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఆ హాస్పిటల్లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు వాడుపడి దాన్ని మనం డెవలప్ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం ప్రజా డబ్బు ఒక 12 నుంచి 14 కోట్ల రూపాయల ఆదాయం. దాన్ని 100 పడగల ఆసుపత్రి చేసి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకి దాన్ని ఇంకా వినియోగంలో విస్తృతంగా తీర్చిదిద్దాలనేది ఒక సంకల్పం. కానీ ఇతరుల ఎవరికి కూడా ఖచ్చితంగా దాన్ని చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దీనికి డ్రైనేజ్ ప్రాబ్లం మనం ఎక్కువ చేసుకోకపోతే మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఉపయోగం లేదు. ఆ డ్రైనేజ్ ప్రాబ్లంకి నేరుగా అధికారులుగా ఇవ్వగలుగుతున్నాం. మీరు గ్రామంలో మీరు ఏ పని చేసినా అద్భుతంగా చేస్తారు. ఈ గ్రామస్తులు గ్రామ విషయానికి వచ్చేటప్పటికీ పెద్ద మనుషులందరూ కూడా కలిసికట్టుగా బ్రహ్మాండంగా ఉంటారు. అనంతేశ్వరం నిర్మాణం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. కాబట్టి మిమ్మల్ని ఇదే బాధ్యత పెట్టి ఆ పని చేసే అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని ఎలా చేయాలో. ఆధునిక కాలంలో ప్రతి విషయాన్ని గూగుల్లో వెతుక్కుంటున్న తరుణంలో పుట్టిన ఊరు మూలాలను వెతికి పట్టుకుని గ్రంథస్థం చేయడం అభినందనీయమని పరచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పేర్కొన్నారు. పరచూరు మండలం బోధవాడ గ్రామానికి చెందిన కాపుల సుబ్బారావు రచించిన గ్రామ చరిత్ర పుస్తకాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామంలోని అన్ని కులాలు వారి వంశవృక్షాలు పూర్వీకులు చేపట్టిన చేతి వృత్తుల గురించి సుబ్బారావు ఎంతో శ్రమకూర్చి సమాచారాన్ని సేకరించారని ఎమ్మెల్యే కొనియాడారు. ఆ బుక్ లో అన్ని కులాలు గురించి, ఆ కులంలో ఉండే ఆ కులాలు అసలు ఎలా పుట్టినాయి, ఏం చేసేవాళ్ళు వాళ్ళు, అక్కడి నుంచి దాంట్లో ఎట్లా ఎవాల్వ్ అయ్యారు, మళ్ళీ అందులో పెద్దలు వాళ్ళ వివరాలు, ఆ కుటుంబ చరిత్ర కూడా మొత్తం రాశారు. దాదాపు ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్క కుటుంబం చరిత్ర దాంట్లో అన్ని కులాలకు సంబంధించి అందులో పొందుపరిచారు. అది చాలా గొప్ప గ్రామం. వారి దగ్గర వారు మన సుబ్బారావు గారు పనిచేసేటప్పుడు అక్కడ బాగా పరిచయం, చాలా విషయాలు వారు చెప్తా ఉన్నారు వారి గురించి. గంటా శ్రీనివాసులు గారు, అలాగే సర్పంచ్ కోనవేని బాపూజీ గారు, కోనవేని సత్యనారాయణ గారు. గుడివాడ పట్టణంలోని బంటుమిల్లి రోడ్ లో వెలిసిన ఖలీఫా ఎమర్ష్కూర్ బాబా హజ్రత్ మస్తాన్ అలీషా ఖాదరి వారి 20వ గంధ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. కులమతాలకు అతీతంగా సాగిన ఈ వేడుకలో హిందూ ముస్లిం సోదరి సోదరిమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని మత సామ్రాజ్యాన్ని చాటారు. ఈ వేడుకను ఆస్థానా ఎమర్ష్కూరియా అనంతసాగరం పీఠాధిపతులు శ్రీ శ్రీ హజ్రత్ సయ్యద్ షా సానీ సాహెబ్ కిబ్లా గారు ఇచ్చేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. యావత్ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని వారు దువా చేశారు. ఈ గంధ మహోత్సవానికి గుడివాడ నుండే కాకుండా నెల్లూరు, విజయవాడ, గుంటూరు, చీరాల, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం, బాపట్ల నుండి సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు, శిష్యులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పరచూరు నియోజకవర్గం యుద్దనపూడి మండలం యనమదుల గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను పరచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కొరతను అధిగమించేందుకు, ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2000 కొత్త సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పంపిణీ చేశారు.
అట్లానే ఆర్డిఎస్ఎస్ అని ఒక కార్యక్రమం చేస్తాం, దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టాం. 10 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా కావాలని అంటున్నారు. బోర్డులు మా ప్రాంతంలో అయితే బోర్డులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ పని చేస్తా ఉన్నాను. ఇక్కడ బోర్డుల మీద వ్యవసాయం చేసేది మన పశువుల ప్రాంతంలో చాలా తక్కువ, నా దగ్గర ఉన్నంత లేదు ఇక్కడ. అందుకని ఆర్డిఎస్ఎస్ ప్రోగ్రామ్ రాలేదంటే వేరే ప్రోగ్రామ్ లో పెట్టేలా చేయాలి. దాదాపు 40 సంవత్సరాలు అయింది సంబాలేసి. మనం సబ్స్టేషన్స్ పెట్టి ఊర్లోకి జనం కరెంట్ వెళ్ళాలంటే కొద్దిగా పోల్స్ అవన్నీ కూడా సరిగ్గా ఉండాలి. ఇప్పుడు మా సొంత ఊరు కాబట్టి నేను చేయగలిగేది ఒక ఊరు కాబట్టి అందరూ మా సొంత ఊరు ఒకే చేసుకుంటే మాకేం లాభమంటారు మీరు అందరూ. అందుకని అదనపూడి మండలంలో డిపార్ట్మెంట్ని అడిగాను. మన బాపట్ల, పచ్చూరు, ఈ చుట్టుపక్కల మన ప్రాంతం అన్ని సార్లు ఇట్లాంటి డిపార్ట్మెంట్ సార్ల ఏ విధంగా మనం డబ్బులు వేసుకొని చేయగలుగుతామంటే మొదట 3 గ్రామాలు పెడతాం. పచ్చూరు, మాటూరు, ఎదనపూడి, మాటూరు పెట్టాను. మన యనమతి వెళ్ళి వచ్చాయి, అనంతరం వెళ్ళారు. అనంతరం వెళ్ళిన రోజు కూడా అడిగితే అనంతరం కూడా రెడీ చేయమన్నాను. తప్పకుండా ఆ సమస్యని ఏ విధంగా అధిగమించాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజు అన్ని చేస్తున్నాం. ఆయన మంత్రి అయ్యే రోజు ఒక సంవత్సరం చేస్తున్నారని అనుకోవాలి. అన్ని చేస్తాం, తప్పకుండా అన్ని చేయాల్సిన అవసరం ఉంది, అన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇందాక సంవత్సరం గారి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా పనిచేసామని చెప్పడం జరిగింది. పెన్షన్స్ ఈ దేశంలో ఎవరైనా పెన్షన్స్ మనం ఇస్తాం. ఖర్చు కూడా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. భారతదేశంలో నాకు తెలిసి దగ్గర దాదాపుగా ఎవరు ఇవ్వట్లేదు. అయినా సరే మీ గ్రామంలో చేస్తే 10 మంది అయ్యారు. వాస్తవంగా వాళ్ళందరూ పెన్షన్ అయిన అవసరమే. ఇంకా 7 లక్షల పెన్షన్లు కావాలి రాష్ట్రానికి. 7 లక్షల పెన్షన్లు కావాలంటే డబ్బులు కావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చాలా రోజులు ఇందాక అడిగారు. సంవత్సరం నాకు అయిపోయిందండి, మాకు పెన్షన్ రాలేదు. ఇంకా పోయిన గవర్నమెంట్ పీకేసారని ఒక బాధ చూస్తే మాకు కూడా అనిపించింది. అన్ని సార్లు అదే సమస్య ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో పెన్షన్ అందరూ కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిల్లల చదువుల కోసం డబ్బులు అడిగితే ఒకే రోజు 10,000 కోట్లు వేసిన ప్రభుత్వం కూడా ప్రభుత్వం. ఎవరు దేశంలో ఎవరు కూడా పిల్లల చదువుల కోసం 10,000 కోట్లు వేసింది ఎక్కడ పోలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు, ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకి డబ్బులు 2 గంటలు ఇప్పుడు వేసాం. ఇంకా రాబోయే రోజుల్లో చేస్తాం. రోడ్లు అయితే 1 కిలోమీటర్ తారు కూడా ఇలా పోయిసారు ఎవరు ఓట్లేసారు అందరూ 1 కిలోమీటర్ తారు కూడా ఇలా. ఇవాళ వచ్చిన తర్వాత అన్ని రోడ్లు వేస్తా ఉన్నాం. అన్ని రోడ్లు కానీ దాదాపు చాలా పెద్ద కాపులకు కామందుడైన అంబటి రాంబాబుకు పోలిక అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక కేసీపీ గెస్ట్ హౌస్ నందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కులాలు మతాల మధ్య చిచ్చురేపేలా జగన్ రెడ్డి చేసిన కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వ్యభిచారి అంబటి రాంబాబుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి టాపిక్ డైవర్షన్ రాజకీయాలను వైసీపీ పాల్పడుతుందని విమర్శించారు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి, పోలవరం లక్షల కోట్లతో రాష్ట్రంలో పరుగులు పెడుతున్న మౌలిక మానవ వనరుల అభివృద్ధిని చూసి వైసీపీకి వెనులో వణుకు పుడుతుందని విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతున్న జగన్ రెడ్డి పాదయాత్రతో మరో మోసానికి తెరతీస్తున్నారని ఆరోపించారు. తన మాజీ మంత్రులతోటి, తన మాజీ శాసనసభ్యులతోటి వికృతమైన భాషను వాడుతూ, సభ్య సమాజం తలదించుకునే భాషను మాట్లాడుతూ ఓ ట్రైలర్ అనుసరించి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కోపం వచ్చింది? అరే నేను ఇంత కష్టపడి నెయ్యి ఒకదాన్ని సృష్టిస్తే వీళ్ళు నెయ్యిలో కల్తీ అంటారేంటి? అసలు అది నెయ్యే లేదు కదా. నా ల్యాబ్లో నేను సృష్టించిన పదార్థంతో శ్రీవారికి లడ్డూలు చేసి శ్రీవారి భక్తులుగా లడ్డూలు పంచితే వీళ్ళు నెయ్యిలో కల్తీ అంటారేంటి? అసలు నెయ్యి వాడితే కదా వాళ్ళు కల్తీ చేయడానికి. అది ఆయన బాధ. టోటల్గా పేటెంట్ హక్కులు పొందుదాం, ఈ నెయ్యిని నేను తయారు చేశానని చెప్పేసి ఆయన ఆరాటపడతా ఉంటే, ఈ తెలుగుదేశం కూటమి నాయకులు ఏంటి నెయ్యిలో కల్తీ అంటారు తరఫున కాపుల మీద దాడంట. ఈయనకి కాపుల పాపం ఇచ్చిపూల్లా కనపడుతున్నాడు. ఆయనకి కాపుల పట్ల ఆయన అభిప్రాయం ఏందో ఒక్కసారి వినండి. సర్వేలో తిరిగి తక్కువ
అది తెలివి తక్కువ వాళ్ళు కాపులు, పనికి మాలినోళ్ళు, తాగుబోతోళ్ళు, మాంసం మద్యం ఎక్కువగా చేసేవాళ్ళు అని చెప్పేసి ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పాడు కాపుల మీద ఆ అభిప్రాయాన్ని. ఈరోజు ఈయన కాపులు మళ్ళీ అడ్డం పెట్టుకోవడానికి కాపులు కులం కావాల్సి వచ్చింది. ఈయన తప్పుడు కోతలు చూస్తే కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు, కాపులనేమో ఈ రకంగా మాట్లాడతాడు. ఇది సంబరాల రాంబాబు, సుజనా రాంబాబు, సంజనా రాంబాబు ఏమో, సుజనా గారేమో, సుకన్య రాంబాబా, ఈ సుకన్య రాంబాబు మాట్లాడే మాటలు. వయసు వచ్చింది. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనాలోచిత వ్యాఖ్యలను ఖండించిన జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను రాయల్ వెల్లటూరు రోడ్లోని వారి పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాగశ్రీను మాట్లాడుతూ అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కూటమి నాయకులు ఎవరూ కూడా సహించరని అంబటి చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, అంబటి రాంబాబుకు సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉందని ముందు అది తెలుసుకోవాలన్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి శివరాజకీయాలు చేయడంలో మంచి దిట్ట అని, ఈ శివరాజకీయాల్లో మీరు బలి పశువులు కావద్దని హితబోధ చేశారు. అందరికీ నమస్కారం. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే సామెత ఉంది. నిన్న మన అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యల్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అతన్ని అరెస్ట్ చేయడమే కాదు, అతని మీద ఇంకా పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి ఇంకొకసారి ఎవరి మీద కూడా ఆ విధంగా మాట్లాడకుండా ఉండేటట్టుగా సెక్షన్ పెట్టాలని కోరుతున్నాం. ముఖ్యంగా మన హోంమంత్రి అనిత గారికి, అలాగే మన రాష్ట్ర డీజీపీ గారికి మా జనసేన పార్టీ తరఫున ఒక విన్నపం. అంబటి రాంబాబు గారిని చంపబోతున్నారు, అతనికి ప్రాణానికి హాని ఉంది, అతన్ని చంపబోతుంది కూడా తన సొంత పార్టీ అయినా వైసీపీ వాళ్ళే. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి సానుభూతి కావాలి, సానుభూతి కోసం తన సొంతంగా చంపుకోవడానికి వాళ్ళు వెనకాడరు. ఎందుకంటే గతంలో చూసాం, సొంత బాబాయిని చంపేసి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి మీద అది నెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు అంబటి రాంబాబుని కూడా ఏదో ఒకటి చేసి ఈ కూటమిని నెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకని గవర్నమెంట్ కొద్దిగా జాగ్రత్తగా చూస్తా అంబటి రాంబాబు ప్రాణాలు కాపాడాలని కూడా కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా లక్ష్మీపార్వతి గారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. లక్ష్మీపార్వతి గారు అసలు మీ మాట, మీ పేరు ఉచ్చరించడం కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు అంత దరిద్రానికి తొలిమెట్టు. మీరు మీ చూపు ఏ కుటుంబం నిలబడ్డా కానీ ఆ కుటుంబం నాశనం అయిపోయింది. దానికి ఉదాహరణే నందమూరి కుటుంబం. ఎంతో ప్రేమాభిమానంతో ఉన్న కుటుంబం మీద నీ కన్నుబడింది. ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తిని కూడా నువ్వు చివరికి ముఖ్యమంత్రి పదవి పోయేట్టు చేసి అతన్ని దేనికి పనికిరాకుండా తయారు చేశావు. నీ గురించి చెప్పాలి అంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.